అందుబాటులోకి రావడం జరిగింది. ఒక్కసారి శ్రీనివాస్ను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చూస్తున్నాం కదా, అటు పక్క రాష్ట్రం ఏపీలో టీటీడీ లడ్డు విషయానికి సంబంధించి దుమారం రేగుతున్న విషయంలో మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ క్వాలిటీ చెక్కి సంబంధించి కావచ్చు, గతంలో విజయ డైరీ చేతిలో ఉన్నదాన్ని వేరే వాళ్ళకి అప్పగించడము, మళ్ళీ ఈ ప్రభుత్వము దానికి సంబంధించి విజయ డైరీ నెయ్యిని ఆర్డర్ చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం ఇవంతా చూస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఇక ఈ లడ్డు విషయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందనేది అనుకోవచ్చా? సంధ్య, ఇక మరి ఏపీలో ఏదైతే తిరుపతి లడ్డు వివాదం ఆ విషయంలో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఇక మరి తెలంగాణలో కూడా మరి అలాంటి విషయాల్లో మరి కల్తీ నెయ్యి జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇక మరి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా మరి లడ్డు విషయంలో నాణ్యత విషయంలో ఇప్పటికే మరి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. మొత్తానికి లడ్డు అనేది మరి హిందువులకు ఏదైతే దేవుడి దర్శనం తర్వాత మరి ప్రసాదంగా స్వీకరించే మరి నాణ్యత విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా లడ్డు తయారీ విషయంలో మరి ఎక్కడికక్కడ పర్యవేక్షణలు చేస్తున్నారు. సో దాంట్లో నాణ్యత విషయంలో కూడా మరి నెయ్యి ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి మరి ఈ ప్రసాదం దేవుని ప్రసాదంగా పిలువబడే ఈ యొక్క లడ్డు విషయంలో మరి ఎక్కడికక్కడే దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంటుంది. వేములవాడ తీసుకున్నా, అలాగే కొండగట్టు తీసుకున్నా, తర్వాత ధర్మపురి తీసుకున్నా, మన తెలంగాణలో ఉన్న యాదాద్రి భువనగిరి యాదాద్రి టెంపుల్కు సంబంధించి కావచ్చు. సో ఇవన్నీ కూడా మరి దేవుని దర్శనం తర్వాత మరి దేవుని ప్రసాదం స్వీకరిస్తేనే భక్తులు పరిపూర్ణంగా మరి ఒక సంతోషాన్ని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఆ ఇంటికి తీసుకెళ్ళి మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పంచిపెట్టి దేవుని ప్రసాదాన్ని ఎంతో మరి పవిత్రంగా భావిస్తారు. అలాంటి పవిత్రత విషయంలో మరి తిరుపతిలో జరిగిన లడ్డు ఏదైతే ఉందో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక మరి అన్ని దేవాలయాల వద్ద కూడా మరి ఈవోలు కావచ్చు, ధర్మకర్తల మండలి సభ్యులు కావచ్చు లడ్డు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా మరి అన్ని ఆలయాల్లో మరి యొక్క లడ్డు నాణ్యతను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక మరి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరి కూడా ఆమె కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపున కూడా మరి ఎవరైతే ఈ ఆలయాలకు సంబంధించిన ఈవో కావచ్చు, తర్వాత ధర్మకర్తల మండలి కావచ్చు, సో ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత మిగతా నేతలకు కూడా మరి ఒకసారి అందరూ కూడా పరీక్షించాలి. సో నాణ్యత విషయంలో రాజీ పడకుండా కూడా చూడాలని చెప్పిన నేపథ్యంలో మొత్తానికి తెలంగాణలో ఈ లడ్డు విషయం కూడా మరి అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు. సో లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా మరి ఈ లడ్డు దేవుని ప్రసాదంగా పిలుచుకునే లడ్డు విషయంలో మరి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవడం కాకుండా తర్వాత నాణ్యత విషయంలో కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు చేయడం అయితే ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగడం మనం చూడొచ్చు. సంధ్య, అలాగంటే టీటీడీ విషయానికి వస్తే అది పెద్ద సంస్థానము, దానికి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇటు మిగతా ఆలయాలను చూసుకుంటే చిన్న చిన్న మొత్తంలో, అంటే ఇందాక మనకు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఈవో మాట్లాడినప్పుడు కేవలము తెలంగాణలో కొన్ని ఆలయాలకు మాత్రమే కొన్ని రోజుల్లో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఉన్నంత రద్దీ అయితే ఇక్కడ ఉండదు, కాబట్టి కల్తీ జరిగే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టుగా ఒక మాటను రైజ్ చేసిన, బట్ ఇప్పుడు కాదేది సంపాదనకు అనర్హం అన్నట్టుగా దేవుడి విషయంలోనూ కూడా భయం భక్తి లేకుండా మెదులుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ క్వాలిటీ చెక్కి సంబంధించి ఎంతవరకు సీరియస్గా ప్రతి ఆలయాన్ని చెక్ చేసే అవకాశం ఉంది? మరి కొండా సురేఖ గారు దీనికి సంబంధించి అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు? తిరుపతి లడ్డు విషయంలో సంచలనం జరిగిన నేపథ్యంలో ఇక మిగతా ఆలయాలు చిన్నవా పెద్దవా అని కాదు, అక్కడ ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారనే విషయం మరి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము. ఇక చిన్న ఆలయానికైనా పెద్ద ఆలయానికైనా ఇక మరి భక్తుల రద్దీ ఉన్నా లేకున్నా ప్రసాదము దేవునికి సంబంధించింది కనుక మరి నాణ్యతగా ఉండాలి. దీంట్లో ఎలాంటి కల్తీ జరిగినా అది పూర్తిగా భక్తులు మరి ఎవరైతే వాళ్ళ పూర్తిగా హట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి దేవాదాయ శాఖ మంత్రి కూడా పూర్తి స్థాయిలో మరి ఎక్కడైతే లడ్డూలకు సంబంధించి మరి ప్రాముఖ్యత ఉందో సో దానికి సంబంధించిన అంశంలో పూర్తిగా ఇది నాణ్యతను పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక
దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ కూడా అన్ని ఆలయాల ఈవోలకు కూడా మరి ఆ కల్తీ నెయ్యి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే సరఫరా చేస్తున్న కల్తీ ఆ నెయ్యికి సంబంధించిన విషయంలో కూడా నాణ్యతను పరీక్షించాలని కావచ్చు, అలాగే ప్రసాదంకి వాడుతున్న పదార్థాలు ఏవైతున్నాయో వాటన్నిటి విషయంలో కూడా మరి ఖచ్చితంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుందని మరి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక ఇప్పుడైతే మరి వాస్తవానికి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మరి ప్రతిరోజు కాకుండా సోమవారం తర్వాత మరి ఆ స్వామివారికి ఇష్టమైన ఫ్రైడే సండే ఈ 3-4 రోజులు రద్దీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేములవాడలో కూడా కావచ్చు, మనం సోమవారం ఆదివారం తర్వాత శుక్రవారం శనివారం కొన్ని ముఖ్యమైన రోజుల్లో సో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక భక్తులందరూ కూడా మరి ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. ఇక ఆదివారం శనివారం వచ్చిందంటే మరి 2-3 టెంపుల్స్ కూడా వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకుంటారు. సో వేములాడకు వెళ్ళిన వాళ్ళు కొండగట్ట వెళ్తారు, కొండగట్ట వెళ్ళిన వాళ్ళు ధర్మపురి వెళ్తారు, ధర్మపురి నుంచి మరొకసారి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇంకా యాదాద్రి నుంచి కూడా కొంతమంది మరి బయలుదేరి 1-2 రోజులు కూడా ఇది చేస్తూ ఉంటారు. సో భక్తులకు సంబంధించిన ఏదైతే మరి దేవుని దగ్గర దొరికే ప్రసాదం ఏదైతుందో మరి దాన్ని అత్యంత పవిత్రంగా మరి స్వీకరిస్తారు. సో ఆ ప్రసాదంతోనే వాళ్ళు సంపూర్ణంగా మరి ఆ దైవ దర్శనం అయిపోయినట్టు, దైవ సన్నిధిలో తీసుకున్న ప్రసాదం కూడా మరి అది దేవుడి ద్వారా వచ్చినట్టు ఫీల్ అవుతారు. కనుక ఈ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా కల్తీ విషయంలో మరి పొరపాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పొరపాట్లన్నీ మరి సరిదిద్దుకొని నాణ్యత విషయంలో రాజీ పడకుండా కూడా దేవుని ప్రసాదమైన లడ్డు విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండాలి. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సంధ్య. ఓకే, కృష్ణప్రసాద్ చూస్తున్నారు కదా, శ్రీనివాస్ కూడా చాలా విషయాలను తెలియజేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఈ అంశానికి సంబంధించి ఇంకెంత ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఓవరాల్గా కంక్లూడ్ చేసేయండి కృష్ణప్రసాద్. మొత్తం మీద తిరుపతి వ్యవహారం ఏదైతే పెను ప్రకంపనలు సృష్టించిందో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఎటువంటి కల్తీలు జరగకుండా నెయ్యి విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఓకే, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చూస్తున్నారు కదా, దేవుడి విషయంలో కూడా భయం అనేది లేకుండా సంపాదన ధ్యేయంగా విచ్చలవిడిగా చెలరేగుతున్న సంఘటన ఇక టీటీడీ విషయంలో జరిగిన నేపథ్యంలో ఇక మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. తమ ఆలయాల్లో ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఏ ఆలయాలకు ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది, అక్కడ లడ్డు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రమాణాలను పాటిస్తున్నారు, దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఆలయం సమగ్ర నివేదిక ఇవ్వాలి, ప్రభుత్వ ఆదేశాలతోటే అన్నీ వెళ్ళాలి, క్వాలిటీ చెక్ ఖచ్చితంగా చేయాలి, లడ్డూకి సంబంధించి కావచ్చు, ప్రసాదాలకు సంబంధించి కావచ్చు, ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక టీటీడీ విషయంలో ఏవైతే అంశాలు తెర మీదకి వస్తున్నాయో ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా క్వాలిటీ చెక్, ఎక్కడి నుంచి నెయ్యి వస్తుంది, ఎంత మొత్తంలో కొంటున్నాము, దీనికి సంబంధించి ఆర్డర్లు ఎవరిచ్చారు, ఆ ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి ఏదైనా బాగోతాలు అంటే మనీ బాగోతాలు ఏమైనా జరిగాయా, వీటికి సంబంధించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే ఉపేక్షించేది లేదు నాణ్యత విషయానికి సంబంధించి అంటూ కూడా ఒక్కొక్క రాష్ట్రం అయితే కళ్ళు తెరవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, నెయ్యిని ఎలా తయారు చేస్తున్నారు, దానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన కల్తీ నెయ్యి విషయంలో జంతువుల కొవ్వు వాడుతున్నారన్న అంశానికి సంబంధించి వాళ్ళు ఆ నెయ్యి ప్రాసెస్ను ఏంటంటే క్వాలిటీ ప్రకారం అంటే ఎలా తయారు చేయాలో దాని పద్ధతి ప్రకారమే తయారు చేస్తున్నానా, అలాంటి ప్రమాణికాలు పాటిస్తున్నారు, వీటన్నింటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ రేజ్ అవడంతో ఎవరికి వారు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఇక మీదట ఇలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి, ఒక జీవో ప్రకారమే అన్నీ వెళ్ళాలి అంటూ కూడా ప్రస్తుతానికి ఇక్కడ ఆర్డర్లు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి 24 గంటలు గడిచిపోయింది. కొన్ని ఆలయాలు ఇప్పటికే విజయ డైరీకి అంటే గతంలో విజయ డైరీ నుంచే నెయ్యి వస్తున్న మధ్యలో కొంత గ్యాప్ రావడం, వేరే వాళ్ళు దూరడం ఇదంతా జరిగింది. విజయ డైరీ చాలాసార్లు ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదు అన్న విషయాన్ని విజయ డైరీ సంస్థ నిర్వాహకులు చెప్పడం జరిగింది. టన్నుల కొద్ది నెయ్యి పేరుకపోయింది, నష్టాల్లో వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి నెయ్యి క్వాలిటీని చెక్ చేసిన తర్వాత ఆర్డర్లు ఇవ్వండి అంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి 5 ఆలయాలు తమ ఆలయాలకు సరిపడా నెయ్యిని కొన్ని 1500, ఇంకొన్ని 1000, 900, 800 ఇట్లా
కొన్ని ఆలయాలు అయితే ఇప్పుడు 5 ఆలయాలు మాత్రమే నెయ్యిని ఆర్డర్ చేసుకున్నాయి. ఇంకా మిగతా ప్రముఖ ఆలయాల నుంచి కూడా వాటికి ఆర్డర్లు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళండి, క్వాలిటీ ఎలా ఉంది, నీట్నెస్ ఉందా లేదా, భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోండి, ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అంటూ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక టీటీడీలో సిట్ విచారణ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించి కూడా జీవో విడుదల చేసేందుకు సిట్ అధికారులను కూడా సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సాయంత్రం కల్లా దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇప్పటికైతే ఒక్క అంశము మిగతా రాష్ట్రాలన్నింటికీ కనువిప్పయింది, కళ్ళు తెరిచారనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. చూద్దాం ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఏదైనా కల్తీలు జరిగాయా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అవకతవకలు ఏమన్నా జరిగాయా, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడబోతున్నాయి, ఇంకా ఎలాంటి బాగోతాలని మనం తెరమే చూడబోతున్నాం అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం మరి అధికారులు దీనికి సంబంధించి అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది కాబట్టి గత 2 పర్యాలు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక విషయాలు తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పొగ స్టార్ట్ అయితే దానికి సంబంధించి మంటంతా ఇప్పుడు ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దొరికిన అస్త్రం అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కనుక వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న మెసేజ్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి అంటే అంతా ఇక్కడ జరగలేదు, ప్యూరిటీగానే ఉంది అన్న విషయం అయితే ఇప్పుడు కొన్ని ఆలయాల నుంచి అయితే క్లియర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఈ వాళ్ళంతా సమాయత్తం అయిపోయారు.